హలో అండి, నేను డాక్టర్ అపూర్వ, కన్సల్టెంట్ ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ అట్ కిరణ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, కర్మన్ఘాట్. ఇవాళ మనం వెరీ కామన్ టాపిక్ అంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వెంటనే ప్రతి ఒక్క ప్రెగ్నెంట్ లేడీ వచ్చి అడిగే క్వశ్చన్ ఏం తినచ్చు, ఏం తినకూడదు. సో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వెంటనే ప్రతి ఒక్కరూ సలహాలు ఇస్తుంటారు, ఇది తింటే మంచిది, ఇది తినకపోతే మంచిది, ఇది తినకూడదు. కొన్ని ఎలా అంటే ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళకి కొన్ని స్పెసిఫిక్ థింగ్స్ చాలా నచ్చుతాయి, అవి కంప్లీట్ గా తినొద్దని చెప్పడము. సో ఇలాంటివి ఉంటాయి. అంటే మన పెద్దవాళ్ళు అనేవాళ్ళు ఇప్పుడు ఒక్కరికి కాదు ఇద్దరికి సరిపడా తినాలి అని ఇలాంటివన్నీ అడ్వైసెస్ ఇస్తూ ఉంటారు. సో ప్రెగ్నెంట్ లేడీ విల్ బి మోర్ కన్ఫ్యూజ్డ్, ఏది తినాలి ఏది తినద్దు, అంటే ఇది తింటే ఏమైనా అయిపోతుందేమో అనే భయం ఇంకెక్కువగా ఉంటుంది. సో బేసికలీ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పుడు మనం చూసుకోవాల్సింది ఏంటంటే మన హైట్కి తగ్గ బరువు ఉన్నామా లేదా, అంటే దట్ ఈస్ కాల్డ్ బాడీ మాస్ ఇండెక్స్ అని అంటాం. సో మన వెయిట్ బై హైట్ ఇన్ మీటర్ స్క్వేర్, ఈ మీటర్ స్క్వేర్ హైట్కి ఇంత వెయిట్ ఉంటే చాలు అన్నట్టు. సో ఎంత వెయిట్ ఉన్నా ఒకటేలా తినడం కాదు. సో మన హైట్కి ఎంత బరువు ఉందో చూసుకొని బాడీ మాస్ ఇండెక్స్ 18 to 24 ఉన్న వాళ్ళలో 10 to 12 kgs ఆఫ్ వెయిట్ గెయిన్ ఇస్ ఓకే. అదే కానీ 24 అబవ్ ఉన్న వాళ్ళు, అంటే కొంచెం ఓవర్ వెయిట్ కేటగిరీలో ఉన్న వాళ్ళు లేదా ఒబీస్ కేటగిరీలో ఉన్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళలో 6 to 7 kgs ఇస్ ఆల్సో మోర్. సో ఆ 6 to 7 kgs కి ఇంకెక్కువ క్రాస్ అవ్వకుండా ఉండడం బెటర్. మరి మార్బిడ్ ఒబిసిటీ అంటాం, ఇంకా చాలా బరువు ఉన్న వాళ్ళు, మీ బాడీ మాస్ ఇండెక్స్ అరౌండ్ 31, 35 అలా ఉన్న వాళ్ళలో ఈవెన్ 4 to 5 kgs ఆఫ్ వెయిట్ గెయిన్ షుడ్ బి ఎనఫ్. సో ఎక్కువగా బరువు కూడా పెరగొద్దు. అందరూ అంతే బరువు పెరగడం కాదండి, మీరు ఎంత ఉన్నారు, మీ హైట్ కి మీరు ఆల్రెడీ ఓవర్ వెయిట్ కేటగిరీలో ఉంటే ఇంతకన్నా ఎక్కువ పెరగకూడదు. సో మరి లెస్ దాన్ 18 ఉంది బిఎంఐ అంటే 20 kgs పెరిగినా కానీ ఓకే అలాంటి వాళ్ళు. కాకపోతే మీ హైట్కి మీ బిఎంఐకి ఎంత వెయిట్ పెరిగితే మంచిది అనేది చూసుకుని దాని ప్రకారంగా మీరు డైట్ తీసుకోవడం వుడ్ బి ఎ బెటర్ ఆప్షన్. ఎందుకంటే మరీ వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళలో ఇంకా వెయిట్ పెరిగితే మనకు వచ్చే కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి. వాళ్ళకి ప్రెగ్నెన్సీలో బీపీ ఎక్కువ అవ్వడం, లేదా థైరాయిడ్ ఇష్యూస్ రావడం, షుగర్స్ ఎక్కువ అవ్వడం, ఇన్సులిన్ తీసుకోవాల్సిన అవసరం రావడం, ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్నీ ఉంటాయి. సో ఎంత అవసరమో అంతే వెయిట్ గెయిన్ పుట్ ఆన్ అయ్యేలా ప్లాన్ చేసుకోవాలి.